Hey guys, welcome back to my channel. మీరు ఆల్రెడీ ప్రీవియస్ వ్లాగ్లో చూసేశారు. కాశీ విశ్వనాథుడి దర్శనం అయితే చాలా బ్లిస్ఫుల్గా అయిపోయింది. ఆ రోజు ఈవినింగ్ మేము అలకనంద క్రూజ్ అయితే ఎక్కేసాము. ఇది 1000 per head. ఆన్లైన్లో టికెట్స్ అవైలబుల్గా ఉంటాయి. 6 to 7:45 దీని జర్నీ టైమింగ్స్. మనకి మొత్తం 84 ఘాట్స్ చూపించి హారతి కూడా చూపించి మనల్ని 7:45 కల్లా దింపేస్తారు. ఎక్కడ ఎక్కుతామో అక్కడే దిగుతాము. సో ముందే మీరు ఆటోని అయితే మాట్లాడుకుని పెట్టుకొని, ఎందుకంటే 7:45 కొంచెం ఆటోస్ దొరకడం కష్టం ఆ టైంలో. సో ఏ ఆటోలో అయితే వెళ్ళారో ఆ ఆటోని ఆగమని చెప్పండి, ఆయనే మళ్ళీ దింపేస్తారు. సో మాకు 900 తీసుకున్నారు. బార్గెన్ చేసిన తర్వాత 800కి వచ్చారు. 1000 per head కట్టాం కాబట్టి మనకి కాంప్లిమెంటరీగా కాఫీ అండ్ బిస్కెట్స్ ఇచ్చారు. ఇంకా ఏమైనా ఇస్తే బాగుండు అని అనుకున్నాను, బట్ దట్స్ ఇట్. ఇదిగో మన క్రూజ్ అయితే స్టార్ట్ అయిపోయింది. లెట్స్ విజిట్ ఆల్ ద 84 ఘాట్స్. ఇలా హ్యాపీగా ఈవినింగ్ ఎంత బ్లిస్ఫుల్గా అనిపించిందో అన్ని ఘాట్స్ ఒకటేసారి చూసేసరికి. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు వాటర్ లెవెల్ ఎంత పెరిగిందో. ఇది ఒక రాయల్ హెరిటేజ్ ప్రాపర్టీ. దీని నైట్ వ్యూ అస్సలు మిస్ కాకండి. ఎండింగ్లో పెట్టాను. వాడిచ్చిన స్నాక్స్ ఏం సరిపోతాయని నేను ఇన్స్టెంట్ నూడిల్స్ కొనుక్కొని తింటూ చక్కగా ఘాట్స్ అన్నీ ఎంజాయ్ చేశాను. ఇది కాశీ విశ్వనాథుడి టెంపుల్ బ్యాక్ సైడ్. అండ్ ఇప్పుడు వచ్చేదే మణికర్ణికా ఘాట్, ద మెయిన్ ఘాట్, ఎక్కడైతే బాడీస్ని కాలుస్తారో. దిస్ ఈజ్ లైఫ్. అసలు నిజంగా లైఫ్ అంటే ఏంటో తెలియాలంటే ఫస్ట్ విజిట్ చేయాల్సిన ప్లేస్ కాశీ. ఓల్డ్ ఏజ్ ముసల్తనంలోనే వెళ్ళాలి అన్నది ఏం పెట్టుకోకుండా జస్ట్ విజిట్. ఓపిక ఉన్నప్పుడే వెళ్ళిపోవాలి. నైట్ వ్యూ ఆఫ్ క్రూజ్ ఎంత బాగుంది కదా. అదిగో మన హారతి కూడా స్టార్ట్ అయిపోయింది. కరెక్ట్గా 7 o'clock to 7:30కి హారతి ఇస్తారనమాట కాశీలో. సో హాఫ్ ఎన్ అవర్ మనల్ని ఒక దగ్గర ఆపేసి మనల్ని హ్యాపీగా ఈ మొత్తం ప్రొసీజర్ అంతా చూపిస్తారు. ఇట్ వాజ్ సచ్ డిలైట్ఫుల్ ఈవినింగ్. అసలు చెప్పాను కదా, రాయల్ హెరిటేజ్ ప్రాపర్టీ వ్యూ ఎంత బాగుందో చూడండి. సో దీని కాస్ట్ అరౌండ్ 9,000 per night అనుకుంటా. సో నెక్స్ట్ టైం ఇక్కడే ఉందాం అనుకుంటున్నాను. దాట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. ప్లీజ్ స్టే ట్యూన్ ఫర్ ప్రయాగ్రాజ్ వీడియో.